భక్తివన్న ప్రేక్షకులకి శుభోదయం. శరన్నవరాత్రి మహోత్సవాలలో ఈరోజు ఐదవ రోజు మనకు శ్రీశైలంలో స్కందమాతగా అమ్మవారు అలంకారంలో ఉన్నారు. ఈ స్కందమాత ఎలా ఉంటుందంటే సింహాసన గతా నిత్య పద్మాసిత కరధ్వజ శుభదాస్తు సదాదేవి స్కందమాత యశస్విని అన్నారు. స్కందమాతకి పెరుగన్నం అలాగే దధ్యాన్నం అన్నారు, అలా నివేదన చేయమన్నారు. ఈరోజు కుమారీ పూజలో 5వ రోజు కాబట్టి 5 ఏండ్ల బాలికను రోహిణి అంటారు. ఆ అమ్మాయిని విశేషంగా పూజిస్తే రోగనాశనం కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది, సంపదలు కూడా కలుగుతాయని చెప్పారు. ఇంకా మనకి విజయవాడ ఈ మొదలైన క్షేత్రాల్లో మన అన్ని చోట్ల కూడా అమ్మవారి వేళ శుక్రవారం కావడం వల్ల మహాలక్ష్మి అమ్మవారుగా అమ్మవారు కొలువు తీరు ఉన్నారు. ఈవేళ ఆ అమ్మవారు ఎలా ఉన్నారంటే లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం. క్షీరసముద్రుడు యొక్క రాజతనయ లక్ష్మీదేవి క్షీరసముద్రుడు పుట్టింది. లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం వైకుంఠధామానికి అధిష్టానురాలు దాసీభూత సమస్త దేవవనిత దేవతా స్త్రీలంతా దాసీల్లో అమ్మవారిని సేవిస్తూ ఉన్నారు. దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం దీపంలాగా లోకల్లో అమ్మవారు వెలుగొందుతూ ఉంది. శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం మీ కటాక్షం కోసం బ్రహ్మగారు పరమశివుడు కూడా మిమ్మల్ని సేవిస్తూ ఉన్నారు. బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియ ముల్లోకాల్లో మిమ్మల్ని ఆరాధిస్తున్నారు, వేడుకుంటున్నారు. ముకుందుడి ప్రియమైనటువంటి నారాయణ ప్రియమైన మహాలక్ష్మి నీకు నమస్కారం అన్నారు. ఆ అమ్మ ఎలా ఉందంటే అమ్మవారు నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. మిగతా లక్ష్ములు అనేక ఆయుధాలు అవి పట్టుకుని ఉంటారు. మహాలక్ష్మి ఎలా ఉంటుందంటే శంఖచక్ర గదాహస్తే ఒక చేతిలో శంఖం ఒక చేతిలో చక్రం, శంఖచక్ర గద అభయాన్ని పట్టుకుని ఉంటున్నాడు. శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. అటువంటి మహాలక్ష్మి గారు ఈ విధంగా ఉంటుంది. అమ్మవారికి ఎరుపు తెలుపు చీరలు కట్టాలి, చక్క అలంకరణ చేయాలి. క్షీరాన్నాన్ని పాలసముద్ర తనయ్య క్షీరాన్నం, గారెలు, పూర్ణంబూరులు అలాగే దధ్యాన్నము కూడా నివేదన చేస్తే చాలా మంచిది అని చెప్పారు. అమ్మవారు రత్న ధనపాత్ర కూడా డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఆవిడ పట్టుకుని ఉంటుందన్నమాట. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే పద్మాన్ని ఆసరంగా చేసి కూర్చుంటుంది. ఒక చేతిలో పద్మం ధరిస్తుంది. ఆవిడ కళ్ళు పద్మాలు, ముక్కు పద్మాలు, పెదాల పద్మాలు, ప్రతి అవయవంలో ఆవిడ అవయవంలో శరీరం అంతా కూడా పద్మమే. మన అవయవంలో అంతా మట్టే, ఎందుకంటే వారు భూలోకంలో పుట్టే కాబట్టి ఆ పంచభూతాత్మకం మట్టిలో పుట్టే మట్టే. ఆవిడ పద్మంలో పుట్టేది కూడా అంతా పద్మంలాగే ఉంటుంది. అందుకే దేవతలు కానీ పరమాత్మ ఆ నారాయణుడు కానీ పద్మ అన్నాడు అంతే. పద్మాక్షి, పద్మసంభవ, పద్మజ ఇవన్నీ పేర్లు ఉన్నాయి కదా. పద్మ అమ్మాను తల్లి పద్మ అన్నది, పద్మముఖి ఆవిడ. అటువంటి అమ్మవారు విశేషంగా ఉన్నారు. కలువ ఎరుపు రంగు, గులాబీ రంగు, తెలుపు కలువ పూలతో ఆరాధన చేయడం, పద్మాలతో ఆరాధన చేయడం. ఆవిడ ఎలా ఉంటుంది సరసిజ నయనే ఆవిడ కళ్ళు పద్మాల్లో ఉంటాయి. సరోజహస్తే ఆవిడ చేతులు రోజా పువ్వుల్లో ఉంటాయి, అరిచేతులన్నీ గులాబీ రంగులో ఉంటుంది. ధవల తరాం సుఖ గంధమాల్య శోభే గంధాన్ని ధరిస్తుంది, గంధపు మాలలు కూడా ధరిస్తున్నారు, తెలుపు రంగు చీర కూడా ధరిస్తుంది అమ్మవారు. భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం
అమ్మా నువ్వు ఎక్కడ ఉంటావు అంటే గోవు యొక్క కుంభస్థలం మీద, ఆవుకి వెనక భాగంలోను, స్త్రీలకు ఈ పాపిడి బుట్టు ఎక్కడైతే ప్రారంభం ఉందో అక్కడ, బిల్వపత్రాల్లో, ధనంలోను, శీలల్లోను, సౌభాగ్యంలోను. లక్ష్మీదేవి అంటే ఎవరో కాదు, ఎక్కడో ఉండదు. ఐశ్వర్యమే లక్ష్మి అనుకుంటాం మనం. ధనం ఒకటే లక్ష్మి కాదు. ఆరోగ్యంగా ఉండడం లక్ష్మీదేవి. ఏ రోగం లేకుండా, బీపీ షుగర్ అవన్నీ లేకుండా 2 పూట్ల చక్కగా భోజనం చేశాడంటే వాడు లక్ష్మీపుత్రుడే. వాడు లక్ష్మీ అనుగ్రహం ఉన్నట్లే. నువ్వు ఉద్యోగం చేసి సంపాదిస్తున్నట్టు లక్ష్మీ అని, నీ వాక్కు ద్వారా సంపాదిస్తున్నట్టు లక్ష్మి నీ వాక్కు, నీ వ్యాపారం ద్వారా నువ్వు సంపాదించిన నీ వ్యాపారమే లక్ష్మి. నువ్వు ఆరోగ్యంగా ఉన్నాడు ఆరోగ్య లక్ష్మి, ధనం ఉండంటే ధనలక్ష్మి. నువ్వు ఇలా మనం చేసే పనుల్లోనే లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే ప్రతి పని భగవదార్పితం చేయమన్నారు. అందుకే లక్ష్మీదేవి అన్ని రూపాల్లో ఉంటుందన్నమాట. కనుక పసుపు కుంకుమతో ఆరాధన చేయడం, లక్ష్మీ సహస్రనామం లక్ష్మీదేవిని ఒక్క ఆవిడిని ఆరాధించకూడదు. అలాగే పార్వతీదేవిని ఆరాధన, పరమశివుని ఆరాధించాలి. ఇక్కడ లక్ష్మీదేవి నారాయణని కూడా ఆవాహన చేసుకుని, వీలైతే నారాయణ స్వామి వెంకటేశ్వరం ఫోటో పెట్టుకుని అక్కడ అమ్మవారిని స్వామిని కూడా ఆరాధించాలి. సర్వేశ్వరం సర్వసురైక సేవ్యం సర్వాత్మకం సర్వజగస్వరూపం సర్వప్రియం సజ్జనుపారుజాతం నమామి నిత్యం కమలాకలత్రం లక్ష్మీనారాయణాభ్యాం నమః. తులసి దళాలతో, బిల్వపత్రాలతో, మల్లెలతో, జాజులతో, కరివేరు పుష్పాలతో, గులాబీ పువ్వులతో, చామంతులతో, మరువము, దవనము ఇలాంటి పుష్పాలతో అమ్మవారిని ఆరాధిస్తే, ఆవునేది దీపారాధన చేస్తే, క్షీరాన నివేదన చేస్తే, పంచామృతాలతో అభిషేకిస్తే అమ్మవారు చాలా ఆనందపడుతుంది. 5వ రోజుని నారాయణ సమేతంగా మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించడం వల్ల దారిద్ర్య బాధలు తొలగుతాయి, ధనధాన్యాల సమృద్ధి కలుగుతుంది. డోలాసురుడు, హలుడు అనేటువంటి రాక్షసులను కూడా అమ్మవారు సంహరించి లోకస్థితి కారణై ధనధాన్య ధైర్య విజయ విద్యా సౌభాగ్య సంతానాలన్నీ కూడా అమ్మవారు మహాలక్ష్మిగా, వ్యూహలక్ష్మిగా, ధనలక్ష్మిగా, ధాన్యలక్ష్మిగా, విద్యాలక్ష్మిగా, సంతానలక్ష్మిగా, వీరలక్ష్మిగా, గజలక్ష్మిగా, ధనలక్ష్మిగా, మన అష్టలక్ష్ములుగా అమ్మవారి అనుగ్రహిస్తోంది. ఆ అవతారంలో అమ్మవారు ఉంది కాబట్టి దర్శించడం వల్ల, పూజించడం వల్ల, కుంకుమను ధరించడం వల్ల అక్కడ విశేషమైన సత్ఫలితాలు, ఐశ్వర్యము, సంపదలు కూడా కలుగుతాయి, సౌభాగ్యం కూడా కలుగుతుందని తెలియజేస్తూ భక్తి వన ద్వారా ఆ నారాయణ సమేత మహాలక్ష్మి అనుగ్రహం మీ అందరికీ కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం.